నూకరాజు కొంచెం ఎక్కువ చేస్తున్నాడేమో, అతి చేస్తున్నాడేమో, ఓవర్ యాక్షన్ చేస్తున్నాడేమో అనిపిస్తుంది. 3 పదాలు ఒకటే అయినా గానీ 3 సార్లు మాట్లాడుకోవాల్సొస్తుంది. ఎందుకంటే ఆ గేమ్‌ని గేమ్‌లాగా తీసుకోవాలి. స్పోర్టివ్ స్పిరిట్ ఉండాలి. అది ఎక్కడా కనిపించట్లేదు. ఒకటే విషయాన్ని ల్యాగ్ చేయటం, డ్రాగ్ చేయటము, అన్నెసెసరీగా కామెంట్ చేయటము, ఈ ఈ గొనుక్కోవటము ఇలాంటివి చేస్తా ఉన్నాడు. సో, ఇలాంటి బిహేవియర్ బిగ్ బాస్‌లో ఉంటే మాత్రం చాలా కష్టమైతది. మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ కాబట్టి పెద్ద పట్టించుకోవట్లేదు కానీ, ఇదే బిహేవియర్, ఇదే తన ఒరిజినాలిటీ అయితే మాత్రం, మొన్నటి వరకు చూపిస్తుంది మాత్రం అది ఫేక్ అది. ఇదే ఒరిజినాలిటీ అయితే మాత్రం ఇది చాలా కష్టమైద్ది బిగ్ బాస్ హౌస్‌లో. ఎందుకంటే అసలు ఆ అమ్మాయిని సరిగ్గా మాట్లాడనివ్వట్లేదు. ఆ అమ్మాయిని అన్ని తప్పులన్నీ ఆ అమ్మాయే చేస్తుంది. నేనంతా తోపు, నేను తురుము, నేనంతా కరెక్ట్‌గానే చేస్తాను. నా మైండ్ సెట్ కరెక్టు. ఆసియా వల్ల నేను ఓడిపోతున్నాను. ఆసియా వల్ల గేమ్ పోతుంది. ఆసియా వల్లే అంతా జరుగుతుంది. లేదా మీ వల్ల నేను ఓడిపోయాను. వాళ్ళ వల్ల నేను ఓడిపోయాను. సో, ఇలాంటి మాటలు మాట్లాడడం తప్పితే అసలు గెలవాలన్న ఆ ఇంట్రెస్ట్ ఎక్కడ కనిపించట్లేదు. ఎవరిని బ్లేమ్ చేద్దామని ఎతుక్కుంటా ఉన్నాడేమో రీజన్స్ అని అనిపిస్తా ఉంది. ఎందుకంటే అసలు ఆసియా వల్లే నూకరాజు ఇంతవరకు వచ్చాడని చెప్పి నా స్ట్రాంగ్ ఫీలింగ్. ఆ అమ్మాయి చాలా కష్టపడుతుంది. ఆ అమ్మాయి చాలా సపోర్ట్ ఇస్తుంది. ఈవెన్ దో ఆ అమ్మాయి ఉల్టా మాటలు అనిపించుకుంటున్నా కూడా చాలా గట్టి ఫైట్ ఇస్తుంది. సో, ఆడు తక్కువ కాకూడదు, ఆ పర్సన్ మావాడు తక్కువ కాకూడదు అని చెప్పి ఆ అమ్మాయి చాలా ట్రై చేస్తుంది. ఆ అమ్మాయి శక్తికి మించి ట్రై చేస్తుంది. అయినా కూడా ఆ అమ్మాయిని ఇంకా అమ్మాయిని ఫోర్స్ చేయాలంటే ఎలాగా? నిన్న ఏదైతే ఆ గేమ్ ఏదైతే జరిగిందో ఆ బిల్డింగ్ గేము. సో, ఆ బిల్డింగ్ గేమ్‌లో ఆ అమ్మాయి చాలా సన్నగా ఉంటది. ఆ అమ్మాయి కాళ్ళు చాలా సన్నగా ఉంటాయి. ఆ అమ్మాయి అంతసేపు హోల్డ్ చేయగలగాలి. సో, అది కష్టం. అలాంటప్పుడు పోనీ నువ్వేమన్నా ఫాస్ట్‌గా చాకచక్యంగా ఫాస్ట్‌గా పెడుతున్నావా? నువ్వు స్టిల్ కన్‌ఫ్యూజ్ అవుతున్నావు. 8 బ్లాకులు పెట్టాల్సుంటే నువ్వు 7 బ్లాకులే పెట్టి 8 అయిపోయాయి. 1, 2, 3, 4, 5 అంటారు. అది నీ గేమ్ స్టాండర్డ్. మిగిలిన వాళ్ళందరూ కూడా మర్చిపోవచ్చు. మిగిలిన వాళ్ళకంటే నువ్వు తోపన్న నువ్వు భ్రమలో ఉన్నప్పుడు నువ్వు ఇంకా బెటర్ గేమ్ ఆడాలి కదా! నువ్వు బెటర్ గేమ్ ఆడట్లేదు. నువ్వు ఆ అమ్మాయిని ఉల్టా మళ్ళీ తిడుతున్నావు. నువ్వు సరిగ్గా పెట్టేస్తుండుంటే ఆ అమ్మాయికి ఎందుకు అలాంటి అవసరం వస్తుంది? లేదు అనుకున్నప్పుడు నువ్వే వెళ్లి నిలబడాలి. తర్వాత గేమ్ అయిపోయాక కాదు కదా రియలైజ్ అవ్వడము. గేమ్‌కి ముందే రియలైజ్ అవ్వాలి కదా! నువ్వెళ్లి నిలబడాలి అక్కడ. దాని తర్వాత అంతా అయిపోయిన తర్వాత ఇక్కడి నుంచి డెసిషన్స్ నేను తీసుకుంటాను. కాల్ నేను తీసుకుంటాను. బ్లైండ్‌గా ఫాలో అవ్వు నన్ను. అమ్మాయి నిన్ను భుజాల మీద ఎక్కించుకుంది. అమ్మాయి స్టాండర్డ్ అది. నువ్వు సరిగ్గా ఆడల గేమ్. ఫోకస్ లేదు. వేరే వాళ్ళు పెట్టేస్తున్నారు నేను పెట్టట్లేదు. వేరే వాళ్ళు గెలిచేసే లోపల నేను గెలిచేయాలి. ఫస్ట్ వచ్చేయాలి తపన. ఉత్సాహం ఆగట్లా నీకు. అందుకని గేమ్ పోయింది నీది. ఎందుకు ఆ అమ్మాయిని మరి అనవసరంగా బ్లేమ్ చేస్తున్నావు? ఎందుకు అన్నెసరీగా ఆల్రెడీ ఆ సర్కిల్ ఆఫ్ లవ్‌లో జరిగిపోయిన ఒక విషయాన్ని మళ్ళీ తీసుకొచ్చి ఇతను ఎందుకు అంతలా డ్రాగ్ చేసి లాగ్ చేస్తున్నారు? అభిమానిక వాళ్ళు మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో వీళ్ళ గురించి ఎస్పెషల్లీ నూకరాజు గురించి, ఆసియా గురించి ఒక్క మాట మాట్లాడలేదు. ఆసియా పాపం సపోర్ట్‌గా వచ్చింది కానీ వీళ్ళ నూకరాజు కోసం ఒక్క మాట మాట్లాడలేదు. మొత్తం నూకరాజునే అంటున్నారు. అసలు ఆ బిహేవియర్ నచ్చట్లేదు నాకు. ఫస్ట్‌లో బాగుంది అనిపించింది కానీ ఇప్పుడు అస్సలు నచ్చట్లేదు. మేబీ అది కరెక్టా? ఇది తప్పా? అది అర్థం కావట్లేదు. ఏది ఫేక్ ఏది రియల్ అనేది. గేమ్ గెలవాలి. మరి ఇంత దారుణంగానా? అసలు ఆ పాయింట్ తీసుకురావడమే తప్పనిపించింది. ఆ గోల్డెన్ టికెట్ క్రష్ చేసేటప్పుడు సో, ఈ పాయింట్ తీసుకొచ్చాడు నూకరాజు. అది కరెక్ట్ కాదనిపించింది. అభిమానిక వాళ్ళు వచ్చి మాట్లాడిన పాయింట్ ఏంటి? వాళ్ళు చాలా పద్ధతిగా హుందాగా చెప్పారు. ఇది నువ్వు ఇలా అనుకుంటున్నావు, ఇలా ఆడాలనుకుంటున్నావు, తీసుకోలేకపోతున్నావు. అది కరెక్ట్ కాదు. అలాంటి బిహేవియర్ కరెక్ట్ కాదు. ఇంతకుముందు అలా లేవు. ఇప్పుడు వేరేలాగా ఉన్నావు అంటే మళ్ళీ వచ్చి ఏదేదో చెప్పాలనుకుంటాడు. అంటే తను చెప్పిన పాయింట్‌ని కన్విన్సింగ్‌గా చేయాలనుకుంటాడు. కరెక్ట్ కాదని చెప్పి అర్థం చేసుకోవట్లేదు. జడ్జెస్ ఆల్రెడీ లాస్ట్ వీక్ చెప్పినా కూడా ఇంకా అర్థం కావట్లేదు అతనికి. సో, ఇలాంటి మైండ్ సెట్ బిగ్ బాస్ హౌస్‌లో అస్సలు వర్కౌట్ కాదని నా స్ట్రాంగ్ ఫీలింగ్ అనమాట. నెక్స్ట్ మహేష్ అండ్ శాండ్రా చాలా బాగా ఆడారు గేము. మామూలుగా కూడా కాదు. అసలు ఇంకా మహేష్ బ్రోని ఇంకా మనం ఆపలేము. వాళ్ళ వైఫ్ అంత ఫాస్ట్‌గా 2.5 మినిట్‌లో వాళ్ళ వైఫ్ దాన్ని ఆ బిల్డింగ్ ఏదైతే పెట్టేసిందో ఆ బ్లాక్స్ అన్ని 8 బ్లాక్స్ ఇంకా మహేష్ గారు ఆగట్లేదు. శాండ్రా ఈజ్ బ్యాక్, మై వైఫ్ ఈజ్ బ్యాక్ అని చెప్పి అరుస్తున్నారు. ఆ మాత్రం ఉంటుంది. ఎందుకంటే వేలెత్తి చూపించిన ప్రతి ఒక్కరికి గేమ్ తోటి సమాధానం చెప్పాలి. సో, దట్ ఈస్ ద బిగ్ బాస్ కాన్సెప్ట్ కానీ, దట్ ఈస్ ద మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ కాన్సెప్ట్ కానీ ఎక్కడైనా కానీ. మనల్ని ఒకరు వేలెత్తి చూపించారంటే మనం పనితోటి మన పనితనంతో వాళ్ళ నోరులు మూపించాలి. అలా చేయాలి తప్పితే ఊరికనే ఆర్గ్యుమెంట్ బేస్లెస్ ఆర్గ్యుమెంట్లు అనవసరం. సో, ఇక్కడ వీళ్ళు బాగా నచ్చారు. చాలా బాగా ఆడారు కూడా. దాని తర్వాత నటరాజ్ మాస్టర్ గారు అండ్ నీతు గారు. సో, వీళ్ళు కూడా చాలా బాగా ఆడారు. ఫస్ట్ ఒక నలుగురు ఆడినప్పుడు వీళ్ళే ఫస్ట్ పెట్టేశారు. నీతు గారు సపోర్ట్ నటరాజ్ మాస్టర్‌కి చాలా బాగుంది. అండ్ నటరాజ్ మాస్టర్ కూడా అయితే ఆ క్రష్ చేసేటప్పుడు గోల్డెన్ టికెట్ కొంచెం కన్‌ఫ్యూజ్ అయ్యాడు. ఏదో కొంచెం బటర్ పూసినట్టు మాట్లాడాలని ట్రై చేశాడు తప్పితే అది మళ్ళీ వార్న్ చేశాడు. దాని తర్వాత మళ్ళీ మార్చాడు పేర్లు మార్చాడు కానీ బట్ అప్పటి వరకు అంతటి వరకు సో, కొంచెం బెటర్ అనిపించింది. దాని తర్వాత మహేష్ అండ్ శాండ్రాని వాళ్ళు కూడా సెలెక్ట్ చేసుకుని వాళ్ళు కూడా కౌంటర్ చేశారు. కాకపోతే కళ్యాణ్ వాళ్ళని సెలెక్ట్ చేయడం అనేది కొంచెం కామెడీగా అనిపించింది.
అంతగా లేదనమాట. సో దాని తర్వాత పర్లేదు. బట్ గేమ్ దగ్గరికి వచ్చేసరికి ఇద్దరు చాలా బాగా ఆడారు. నీతు గారి సపోర్ట్ చాలా బాగా అనిపిస్తా ఉందనమాట. ఓటింగ్ దగ్గరికి వెళ్ళి నెక్స్ట్ మాట్లాడుకుందాం. ఈ గేమ్ కూడా చాలా బాగా ఆడారు వాళ్ళు. నెక్స్ట్ వచ్చేసరికి కళ్యాణ్ అండ్ వాసంతి. సో వీళ్ళు ఈ గేమ్ని సెకండ్ లెవెల్లో ఫినిష్ చేశారు. దాని తర్వాత వీళ్ళ దగ్గర నుంచి 30 పాయింట్స్ అంటే ఎవరైతే టాప్లో ఉంటారో వాళ్ళు 30 పాయింట్స్ గ్రాప్ చేయాలి వేరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాలి అనుకున్నప్పుడు సో మహేష్ అండ్ శాండ్రా గారు వీళ్ళ దగ్గర నుంచి తీసుకుంటారు. వీళ్ళ దగ్గర నుంచి తీసుకున్నప్పుడు కూడా వీళ్ళు షుగర్ కోట్ చెప్తారనమాట. అంటే నెక్స్ట్ ఎలా అయినా గెలిచేస్తారు, సో విన్నింగ్ ప్రాబిలిటీ వాళ్ళ దగ్గర నుంచి నేను తీసుకోవాలి అని చెప్పి తీసుకుంటాడు. ఆ మాట కళ్యాణ్కి నచ్చలేదు. సో కళ్యాణ్ లోపలికి వెళ్ళి మన సిద్ధుతో వాళ్ళతో మాట్లాడతాడు. నేను అసలు స్వామి నేను తీసుకెళ్ళిపోతాను చెప్పి పుష్ప లెవెల్లో మాట్లాడుతూ ఉన్నాడు. నాకు అలా షుగర్ కోట్ మాట్లాడి నచ్చలేదు అన్నాడు. ఇదే కళ్యాణ్ లాస్ట్ వీక్ పవన్ అంజలి వాళ్ళతో సేమ్ ఇదే మాటలు చెప్పి తీసుకుంటాడు. అది కూడా షుగర్ కోటెడ్ మాటలే. సేమ్ షుగర్ కోటెడ్ మాటలు మనోడికి చెప్పేసరికి మనోడికి నచ్చలేదు. సో అలాగే ఉంటుంది అనమాట. సో మన దాకా వస్తే తెలిసిద్ది అన్నట్టు ఆ నొప్పి. సో మనోడి దాకా వచ్చేసరికి మనోడికి అర్థమైంది అనమాట అది. సో అలా మాట్లాడకూడదు అనమాట. షుగర్ కోటెడ్ మాటలు నచ్చవన్నమాట ఎవరికి కూడా. సో ఇప్పటికైనా కానీ కళ్యాణ్ గారు అర్థం చేసుకొని కొంచెం ముందుకెళ్తే బాగుంటుంది. అండ్ వాసంతి గారి సపోర్ట్ కళ్యాణ్కి చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ వాసంతి కొంచెం మెచ్యూర్డ్గా బిహేవ్ చేస్తుంది. ఆ అమ్మాయి కొంచెం అర్థం చేసుకోకుంటుంది సిచ్యువేషన్స్ని. సో కళ్యాణ్ కొంచెం ఇమీడియట్గా రియాక్ట్ అవుతాడేమో అని అనిపిస్తూ ఉంటుంది. సో కొంచెం క్లారిటీ మిస్ అవుతున్నట్టు అనిపించింది. బట్ వాసంతి దగ్గర ఆ క్లారిటీ ఫుల్ ఆన్ ఉందని అనిపించింది అనమాట. వీళ్ళు బాగా ఆడారు. తర్వాత జాను భాను, సో వీళ్ళు బాగా ఆడారు. ఇక్కడికి వచ్చేసరికి అందరి ఫోకస్ జాను భాను అవ్వచ్చు లేదా కళ్యాణ్ వాసంతి అవ్వచ్చు. అక్కడ ముగ్గురు ఆడుతున్నారు సెకండ్ టర్మ్లో. ఫస్ట్ టర్మ్లో 4 ఆడారు, తర్వాత ముగ్గురు ఆడుతున్నారు. దీంట్లో శాండ్రా మహేష్ కూడా ఉన్నారు. సో ఇప్పుడు వీళ్ళు ఆడుతున్నప్పుడు వీళ్ళ ఫోకస్ అంతా ఎట్లయినా వీళ్ళని ఓడించాలనే ఉంటుంది. మహేష్ వాళ్ళని ఓడించాలి, మనమే ముందుకు వెళ్ళాలి, ఈ మైండ్ సెట్తో ఆడతారనమాట. ఆ మైండ్ సెట్తో ఆడినప్పుడు కంప్లీట్లీ కన్ఫ్యూజ్ అవడానికి దేర్ ఇస్ అ ఛాన్స్ కదా. సో ఇద్దరు అంతే, కళ్యాణ్ వాసంతి వాళ్ళ టీం అవ్వచ్చు, లేకుంటే వీళ్ళ పేరు జాను భాను పేరు అవ్వచ్చు. వీళ్ళని ఓడించాలి, వీళ్ళని లాస్ట్ అని ప్రూవ్ చేయాలి, వీళ్ళు లీస్ట్ అని ప్రూవ్ చేయాలి అన్నట్టుగా ట్రై చేశారు. సో అది దానివల్ల కొంచెం కన్ఫ్యూజ్ అయ్యారేమో అని అనిపించింది. సో వీళ్ళు చాలా ఫాస్ట్గా పెట్టారు, వాళ్ళు చాలా లేట్గా పెట్టారు. బట్ థర్డ్ ప్లేస్లో ఉన్నారు ఓవరాల్గా. కాకపోతే దాని తర్వాత కళ్యాణ్ దగ్గర నుంచి 30 పాయింట్స్ మళ్ళీ వాళ్ళు తీసుకున్న తర్వాత సో వీళ్ళు సెకండ్ ప్లేస్లోకి వచ్చారు, కళ్యాణ్ వాళ్ళు 5th ప్లేస్లోకి వచ్చారనమాట. నెక్స్ట్ వచ్చరికి సిద్ధు సోనియా వీళ్ళ దగ్గర మాటలు ఎక్కువగా కనిపిస్తున్నాయి, పని తక్కువగా కనిపిస్తుంది. చాలా ఫోకస్డ్గా గేమ్ ఆడాలేమో. పాయింట్ దగ్గరికి వచ్చరికి ఇప్పుడు మహేష్ అండ్ శాండ్రా వాళ్ళతో వీళ్ళకి రైవలరీ అనేది నడుస్తూ ఉంది, క్లియర్గా అర్థమైపోతా ఉంది. వాళ్ళు వీళ్ళని టార్గెట్ చేస్తున్నారు, వీళ్ళు వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు. బట్ నేను చూసిన ఒక 3 టాస్కుల్లో మహేష్ వాళ్ళదే పై చేయి కనిపిస్తూ ఉంది, మహేష్ శాండ్రా వాళ్ళది. సిద్ధు సోనియా వాళ్ళది తక్కువ, కొంచెం లోయర్ హ్యాండ్లోనే కనిపిస్తున్నారు. అండ్ మాటల దగ్గరికి వచ్చరికి మాత్రం వాళ్ళు గట్టిగా మాట్లాడేస్తున్నారు. సో వీళ్ళు కూడా కౌంటర్లు ఇస్తున్నారు, కానీ వాళ్ళు ఆటకి మించి ఎక్కువ మాట్లాడుతున్నారేమో అనిపిస్తుంది. వాళ్ళు కొంచెం బెటర్గా గేమ్ ఆడితే బాగుంటుందేమో అనిపించింది. బట్ ఈ వీక్లో అయితే, ఈ రోజు అయితే ఎస్పెషల్లీ వాళ్ళు మాట్లాడిన దాంట్లో కొన్ని పాయింట్లు ఓకే, కానీ సో దాని తర్వాత అస్సలు నచ్చలేదు. అండ్ ఈ సోనియా వచ్చి వాసంతి వీళ్ళందరూ కూర్చున్నప్పుడు కొంచెం లాస్ట్ గేమ్ అంతా అయిపోయిన తర్వాత శాండ్రా గారు ఏదో చేసుకొచ్చి పెడతారు, దాని తర్వాత ఏదో మాట్లాడుతుంటారు. దాని తర్వాత పాయింట్స్ టేబుల్ పెట్టిన తర్వాత సో శాండ్రా గారు గట్టిగానే మాట్లాడుతారు, అంతా మీ వల్లే ఇది మీరు రెచ్చగొడి ఇలా చేశారంటే విక్టింగ్ కార్డ్ లాగా ప్లే చేస్తున్నట్టు వాసంతి వాళ్ళకి అనిపించింది. సో నాకు కూడా కొంచెం అలాగే అనిపించింది. అంత అవసరం లేదేమో అని అనిపించింది. అది జస్ట్ ఒక లెవెలే కదా, ఇంకా చాలా గేమ్ ఉంది. ఓవరాల్ గేమ్ అయిపోలేదు కదా, జస్ట్ ఒక లెవెలే. దాని తర్వాత చాలా గేమ్స్ ఉన్నాయి. ఫోకస్ ఆన్ దట్ గేమ్. ఎందుకంటే ఇప్పుడు 30 పాయింట్స్ మీరు తీసుకున్నప్పుడు నెక్స్ట్ టార్గెట్ అల్టిమేట్ మీరే అవుతారు. మీరు అవుతున్నప్పుడు మళ్ళీ వీళ్ళ దగ్గర నుంచి మళ్ళీ టార్గెట్ చేస్తారు కదా, నెక్స్ట్ 60 పాయింట్లు అనొచ్చు, లేకుంటే ఇంకేదైనా అనొచ్చు. సో ఫోకస్ ఆన్ గేమ్ అంతే తప్పితే అనవసరం అక్కడ ఆ విక్టింగ్ కార్డ్ లాగా ప్లే చేయటం కానీ, లేదో వీళ్ళ వల్ల ఏదో ఆవిడ వచ్చిందంటే వాళ్ళు రెచ్చగొడితే మీరు రెచ్చిపోతారు, లేకపోతే మీరు మామూలుగా గేమ్ ఆడరా. సో అంత అవసరం లేదేమో అనిపించింది. వాళ్ళని బ్లేమ్ చేయాల్సిన అవసరం అక్కడ లేదనిపించింది. అంటే ఫస్ట్ లెవెల్ కదా, ఓవరాల్ గేమ్ అంతా అయిపోయిన తర్వాత మేబీ అలాంటి మాటలు ఏమన్నా మాట్లాడితే చల్తాహాయి, కానీ ఇప్పుడు అంత అనిపించలేదన్నమాట నాకు. సో వీళ్ళు చాలా బాగా అనిపించారు. అండ్ అభిమానిక అమీర్, సో అమీర్ లైక్ అతను స్టార్టింగ్లో 4 పార్టిసిపేట్ చేసినప్పుడు 3 అమ్మాయిలు పైకి ఎక్కినప్పుడు సో ఇతను కూడా వాళ్ళ వైఫ్ని ఎక్కిస్తారని చెప్పి మేబీ వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. మేబీ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ తలకిందులు చేస్తూ ఈయన పైకి ఎక్కడము, అది హోల్డ్ చేయడం అనేది నాకు బాగా నచ్చింది. ఆ మూవ్ బాగా నచ్చింది. అంటే ఆ ఈగోకి వెళ్లకుండా అతను పైకి వెళ్ళి నిలబడ్డాడు స్ట్రాంగ్గా. బట్ ఆ గేమ్ పెట్టేటప్పుడు మాత్రం ఆ ప్లాంక్స్ అవన్నీ పైకి పెట్టేటప్పుడు, ఆ బిల్డ్ చేసేటప్పుడు మాత్రం చాలా కన్ఫ్యూజ్ అయ్యారేమో అనిపించింది. ఇంకొంచెం అంటే 30 మినిట్స్ ఆయన నిలబడ్డాడు ఆ గేమ్ ఫినిష్ అయిన దాకా, దాన్ని పట్టుకొని హోల్డ్ చేసి. ఇట్ వాజ్ నాట్ అన్ ఈజీ థింగ్. సో ఆయన అదే అంటున్నాడు, దానికైనా కానీ నీకు ఏదైనా మార్కులు ఇస్తే పాయింట్లు ఇస్తే బాగున్నాడు. బట్ ఓవరాల్గా సో కింద ఉండే వాళ్ళు ఎవరైతే కొంచెం ఫాస్ట్గా రియాక్ట్ అవ్వాల్సింది, ఆవిడ కొంచెం కన్ఫ్యూజ్ అయినట్టు ఆవిడ బ్యాక్ ఆఫ్ ద మైండ్లో ఆవిడ అందరినీ వీక్ అని చెప్పి అందరూ చెప్పారు ఆవిడకి.
సో ఆవిడ మీద ఒక బ్లేమ్ వేసి పంపిస్తున్నారు, బరువు వేసి పంపించారు ఆవిడని. సో ఆవిడ గేమ్లో కొంచెం ప్రూవ్ చేసుకుంటారేమో అని అనుకున్నాను ఆ గేమ్ ఆడుతున్నప్పుడు. బట్ సో వాళ్ళు లాస్ట్లో ఉన్నారనమాట. సో వాళ్ళు లాస్ట్లో ఉన్నారు. దాని తర్వాత 50 పాయింట్స్ తోటి సో 6th పొజిషన్లో నూకరాజు వాళ్ళ టీం ఉన్నారు. సో ఇక్కడ కూడా నూకరాజు ఆ అమ్మాయి పెడుతుంది, సరిగ్గా అమ్మాయి హోల్డ్ చేస్తుంది, సరిగ్గా ఫాస్ట్గా పని చేయట్లేదు. ఇప్పుడు శాండ్రా వాళ్ళు 2.5 మినిట్స్లో ఫినిష్ చేశారంటే ఒక డెడ్ లైన్ పెట్టారు కదా. సో ఆ 2.5 మినిట్స్లో వీళ్ళు ఫినిష్ చేసినప్పుడు నూకరాజు ఇంకెంత ఫాస్ట్గా ఫినిష్ చేయొచ్చు, తోపు కదా. మరి అక్కడ ఎందుకు చేయలేకపోయాడు నూకరాజు? సో అక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నారు నూకరాజు వాళ్ళు. అందరూ 7 పెట్టి అందరూ 1 2 3 4 5 లెక్క పెడుతుంటే కాలుతుంది అక్కడ శ్రీముఖికి ఫాస్ట్గా. శ్రీముఖి చాలా బాగా చేసింది అనిపించింది ఈ ఎస్పెషల్ ఈ టాస్క్లో. హోస్ట్ అందరికీ ఒకటేలాగా చూసిందని నాకు అనిపించింది. ఓకేనా. సో ఇప్పుడు ఓటింగ్ దగ్గరికి వచ్చేసరికి సో నటరాజ్ మాస్టర్ గారు టాప్లో కనిపిస్తూ ఉన్నారు. సో యాజ్ పర్ ద లీక్స్, ఎందుకంటే నటరాజ్ మాస్టర్ గారికి తనూజా గారి ఓటింగ్ చాలా సపోర్ట్ చేస్తుంది. అండ్ తనూజా గారి ఓటింగ్, సో పిఆర్ ఓటింగ్ అవన్నీ పక్కన పెడితే ఆవిడ ఫ్యాన్ బేస్ ఏవైతే ఉందో ఎగ్జిస్టింగ్ ప్రజెంట్ యాక్టివ్గా ఉన్న ఓట్ బ్యాంకు, సో దాంట్లో ఒక ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని మనం ఒక 100% కింద కన్సిడర్ చేస్తే ఆ ఓట్ బ్యాంక్లో ఒక 60%, మోర్ దాన్ 60% నటరాజ్ మాస్టర్కే పడుతుంది అనమాట. సో ఆయన గేమ్ కూడా 2 వీక్స్ నుంచి లాస్ట్ వీక్ కానీ ఈ వీక్ కానీ ఇప్పటి వరకు సో కొంచెం బాగానే ఆడుతున్నారు, కొంచెం యాక్టివ్గా ఉన్నారు, ఫోకస్గా కనిపిస్తున్నారు. ఈ తింగర్ మాటలు, తింగర్ చాస్ట్లు, ఓవర్ యాక్షన్ కొంచెం తక్కువగా కనిపిస్తుంది. సో అలాంటప్పుడు ఓటింగ్ ఎక్కువగా పడటంలో కూడా పెద్ద ఆశ్చర్యం లేదు అని అనిపిస్తుంది. అండ్ తనుజా గారి ఫ్యాన్స్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇక్కడ మ్యాట్ ఫర్ ఈచ్ అదర్లో ఉండే కపుల్స్కి ఎవరైనా నచ్చొచ్చు, వేరే వాళ్ళకి కూడా ఓటేయచ్చు. ఓన్లీ తనుజా గారి ఫ్యాన్ కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకే వేస్తారని రూల్ ఏం లేదు. కాకపోతే మెజారిటీ ఓటింగ్ అక్కడ పడుతుంది అన్నట్టు అనిపిస్తుంది. వీళ్ళ గేమ్కి ఆవిడ ఓటింగ్ సపోర్ట్ అయ్యి సో ఆయన ఫస్ట్ ప్లేస్లో కనిపిస్తూ ఉన్నారు. నెక్స్ట్ వచ్చరికి కళ్యాణ్ అండ్ వాసంతి. సో వీళ్ళకి కూడా అంతే, వీళ్ళ గేమే వీళ్ళని ఇట్లా ముందుకు తీసుకొస్తూ ఉంది. సో వీళ్ళు గేమ్ ఎప్పుడైతే ఆడటం ఆపేస్తారో, వీళ్ళ గేమ్లో ఎప్పుడైతే లీస్ట్ వస్తారో వీళ్ళ ఓటింగ్ కూడా ఆటోమేటిక్గా తగ్గింది. గేమ్ మీద మాత్రమే వీళ్ళ ఓటింగ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో అలా వీళ్ళు బిల్డ్ చేసుకున్నారు వాళ్ళ ఆటని మొత్తం ఈ వీక్స్లో, ఈ 5-6 వీక్స్లో వాళ్ళ జర్నీ అలాగే ఉంది. గేమ్ మీద వాళ్ళు ఆధారపడి ఉన్నారు. సో వాళ్ళ గేమ్ మీదే ముందుకు వెళ్తున్నారు కూడా. వీళ్ళు 2nd ప్లేస్లో ఉన్నారు. అండ్ నెక్స్ట్ 3rd ప్లేస్లోకి వచ్చేసరికి మహేష్ అండ్ శాండ్రా వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళని అందరూ టార్గెట్ చేయటం, వీళ్ళని అందరూ కౌంటర్ చేయటం. అండ్ నెక్స్ట్ వీళ్ళు ఏదో బయటకు వెళ్ళి లోపలికి వస్తే అదేదో పెద్ద అడ్వాంటేజ్ అయినట్టు, అంటే మళ్ళీ వైల్డ్ కార్డ్ లాగా వస్తే దాన్ని ఏదో అడ్వాంటేజ్ కింద వీళ్ళని బ్లేమ్ చేయటము. సో అదేదో మేకర్స్ వీళ్ళకి సపోర్ట్ చేస్తారని చెప్పి అలాంటి మాటలు మాట్లాడము. అండ్ వీళ్ళు ఎవ్రీ టైం ఎవరైతే వీళ్ళని ఛాలెంజ్ చేస్తారో వాళ్ళ మీద వీళ్ళు గెలిచి చూపిస్తున్నారు. లాస్ట్ టైం సిద్ధు వాళ్ళ మీద గెలిచి చూపించారు, ఇప్పుడు కూడా మళ్ళీ సిద్ధు వాళ్ళ మీద గెలిచి చూపించారు. అట్ ప్రజెంట్ ఒక టాస్క్లో వీళ్ళు టాప్లో ఉన్నారు కాబట్టి సో వీళ్ళు కూడా 3rd పొజిషన్లో ఉన్నారు. ఆ నెక్స్ట్ 4th పొజిషన్లోకి వచ్చేసరికి జాను బాను వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళు 4th పొజిషన్లో ఉన్నారు. వీళ్ళు గేమ్ పరంగా చాలా బాగా ఆడుతున్నారు. సో ఒక్కొక్కసారి జాను గారు రియాక్ట్ అవుతారు ఆవేశంగా, కొంచెం అది గేమ్ మీద కాబట్టి సో ఓకే అనుకోవచ్చు. గేమ్ అయిపోయిన తర్వాత కూడా జాను గారు అప్పుడప్పుడు ఆ బ్యాక్ బిచ్చింగ్ అనేది చేస్తుంటారు. సో భాను గారు కొంచెం కంట్రోల్ చేస్తుంటారు, అయినా కానీ జాను గారు అది ఒకటి ఉంది. అండ్ ఈరోజు గేమ్ కూడా చాలా ఫోకస్డ్గానే ఆడారు. బట్ అన్ఫార్చునేట్లీ అది వేరే 2nd ప్లేస్లోకి వచ్చారు. అట్ ప్రెసెంట్ అది కిస్మత్ ఏమో, మళ్ళీ 2nd ప్లేస్లోకి వచ్చారు. 3rd ప్లేస్లో ఉండాల్సిన 2nd ప్లేస్లోకి వచ్చారు. ఓటింగ్లో మాత్రం 4th ప్లేస్లో ఉన్నారు. వీళ్ళకి కూడా బయట నుంచి చాలా గట్టి సపోర్టే వస్తుందబ్బా. చాలామంది సపోర్ట్ చేస్తున్నారు, చాలామంది ఓన్ చేసుకుంటున్నారు వీళ్ళని. వీళ్ళ గేమ్ నచ్చి, సో వీళ్ళ బిహేవియర్ నచ్చి, వీళ్ళ మాటలు నచ్చి, సో చాలా వరకు స్పోర్టివ్గా కనిపిస్తారు, చాలా వరకు పాజిటివ్గానే కనిపిస్తారు. ఇంకా టూ మచ్ ట్రిగ్గర్ చేస్తే తప్పితే సో రిమైనింగ్ వీళ్ళందరితో బాగానే ఉంటారు అని నాకు అనిపిస్తుంది. సో వీళ్ళు లైక్ 4th పొజిషన్. నెక్స్ట్ వచ్చేసరికి నూకరాజు వాళ్ళు ఉన్నారు. సో 5th పొజిషన్లో వీళ్ళు ఉన్నారు, నూకరాజు వాళ్ళు. వీళ్ళ ఓటింగ్ ఇంకా డ్రాప్ అవుతుంది, అంటే వీళ్ళు ఎట్ ప్రెసెంట్ వీళ్ళు టాప్ 5లోకి వెళ్ళిపోయారని మనకి లీక్ ఉంది కాబట్టి ఓకే వీళ్ళ ఓటింగ్ పొజిషను. ఇలాగే వీళ్ళు గేమ్ ఆడుతూ ఉంటే సో నేను వీళ్ళని బెస్ట్ కపుల్ కింద ఊహించాను. వీళ్ళు బాగా ఆడుతున్నారు అంటే ఎస్పెషల్లీ ఆసియా గురించి ఊహించాను. కాకపోతే ఈ నూకరాజు మొత్తం స్పాయిల్ చేస్తున్నాడేమో అనిపిస్తుంది. తనకున్న పిచ్ తోటి తనే కరెక్టు, నేనే తోపు, నేనే కరెక్టు, మీరందరూ తప్పు, సో నేను చూసిందే కరెక్టు. సో నువ్వు చూసింది కరెక్ట్ అవ్వచ్చు, దాని మీద నువ్వు స్టిక్ అని అయి ఉండొచ్చు. బట్ జడ్జెస్ వచ్చి మాట్లాడిన తర్వాత, అక్కడ హోస్ట్ కూడా వాళ్ళకి సపోర్ట్ చేసిన తర్వాత, అది ఒక వన్స్ క్లియర్ అయిపోయిన తర్వాత దాన్నే మళ్ళీ తీసుకొచ్చి దాన్నే మళ్ళీ కౌంటర్ చేస్తూ దాన్నే వాళ్ళ మీద తప్పుగా రుద్దాలనుకోవటము,
ఇది అంతవరకు వర్కౌట్ కాదేమో అని అనిపిస్తుంది. సో నాకు కూడా అలాగే అనిపించింది. అతను ఏషియా చెప్పినా కూడా అతను వినట్లేదేమో అని అనిపిస్తుంది. సో ఇతను 5th పొజిషన్లో ఉన్నారు. నెక్స్ట్ సిద్ధు సోనియా వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళు గేమ్ తక్కువ మాటలు ఎక్కువలా కనిపిస్తుంది. కొంచెం ఫోకస్డ్గా గేమ్ ఆడితే ఈ వీక్ మేబీ వీళ్ళు వెళ్ళిపోయేదానికి ఛాన్స్ ఉంది, లేదా వీళ్ళే ఉండి అభిమానిక వాళ్ళు వెళ్ళిపోయేదానికి కూడా ఛాన్స్ ఉంది. సో అభిమానిక వాళ్ళు ఆబ్వియస్లీ వాళ్ళు లాస్ట్ పొజిషన్లో ఉన్నారు. వాళ్ళు గేమ్ ఆడుతున్నారు, దే ఆర్ ట్రయింగ్ దేర్ బెస్ట్. కాకపోతే వాళ్ళకి లక్ కలిసి రావట్లేదు. మేబీ వేరియస్ ఫ్యాక్టర్స్ తోటి వాళ్ళు లాస్ట్ పొజిషన్లో అయితే ఉన్నారు. ఇది నాకు అనిపించింది. సో అంటే లైక్ మండే ఎపిసోడ్, ట్యూస్డే ఎపిసోడ్ కలిపి అండ్ వాళ్ళ ఓటింగ్ మొత్తం కలిపి సో ఇదనమాట కంప్లీట్గా నాకు అనిపించింది. సో మీకేమనిపించింది? సో మీ ఫేవరెట్ కప్పులు ఎవరు అనేది కూడా కామెంట్ చేయండి. వీడియో లాస్ట్ వరకు చూస్తుంటే కొత్తగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ బిగ్ బాస్ అప్డేట్స్ కూడా వస్తూ ఉంటాయి. సో మే మిడ్ వీక్ నుంచి కానీ మే లాస్ట్ వీక్ నుంచి కానీ సో బిగ్ బాస్ అప్డేట్స్ కూడా వస్తూ ఉంటాయి. కంప్లీట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? జై హింద్.